శ్రీ రామానుజుల వారి తిరునక్షత్రోత్సవాల్లో ఈరోజు 10వ రోజు. ఈరోజు శ్రీ రామానుజుల వారి యొక్క ఆవిర్భవించిన రోజుగా చెప్తారు. అలాగే రామానుజుల వారి జయంతి. ఆ సందర్భంగా స్వామివారికి విశేషమైన ఉత్సవం అయితే జరుగుతుంది తిరుమల క్షేత్రంలో. ఆ ఉత్సవం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రతి సంవత్సరం కూడా రామానుజుల వారి యొక్క తిరునక్షత్రోత్సవాల్లో 10 రోజుల పాటు విశేషమైన కైంకర్యాలు అయితే చేస్తారు తిరుమల క్షేత్రంలో. ఈ భాష్యకారుల వారికి విశేషమైన సన్నిధి ఉంటుంది. వీరిని భాష్యకారులు అని కూడా పిలుస్తారు. సన్నిధి భాష్యకారులు అని చెప్తారు. భాష్యం చెప్తూ ఉంటారని పెద్దలు ఇదివరకు భాష్యం అక్కడ చెప్పేవారట. చాలా సంవత్సరాలు అయితే ఇక్కడ ఒక 2-3 సంవత్సరాలేమో తిరుమల క్షేత్రంలో ఉండి విధి విధానాలన్నీ కూడా కనిపెట్టి అక్కడ స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు ఏ సమయంలో ఎలా జరగాలని కూడా నిర్ణయించి ఒక వ్యవస్థను తీసుకొచ్చి జిఆర్ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ కట్టుదిట్టం చేసి ఉత్సవాలు ఈ జిఆర్ స్వామివారి యొక్క ప్రతినిధుల చేతుల మీదుగా జరిగేటట్లుగా ఉత్సవాలని తీసుకువచ్చారు. వాటికి ఆ స్వామివారికి గుర్తుగా ఆ యొక్క భాష్యకారుల ఉత్సవాలు అనేది తిరుమల క్షేత్రంలో, అలాగే గోవిందరాజ స్వామి వారి యొక్క కూడా ఈ యొక్క సేవలు అనేది జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గంధప్పొడి ఉత్సవం ఎందుకు చేస్తారు అంటే కనుక రామానుజుల వారి యొక్క తిరునక్షత్రోత్సవాల్లో 10 రోజుల పాటు విశేషంగా స్వామివారు ఉదయం సాయంత్రం వాహన సేవల్లో వస్తూ ఉంటారు. ఆయన అలసిపోతారు అని చెప్తారు. అలసిపోయినందుకు ఈ గంధప్పొడి ఉత్సవం ద్వారాగా ఆ చల్లదనాన్ని వారికి కల్పించడం కోసం మనం బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం ఎలా అయితే చేస్తామో అలాగే రామానుజుల తిరునక్షత్రోత్సవాల్లో ఆఖరి రోజు స్వామివారికి ఆ చల్లదనం కోసం ఈ గంధప్పొడి ఉత్సవం అనేది చేస్తూ ఉంటారు. వీటిలో భాగంగా ఇలా ఫస్ట్ చందనంతో అలంకరిస్తారు. తైలం కూడా అలంకరిస్తారు. తైలం రాసి వాటిపైన ఈ యొక్క చందనంతో అలంకరించి 4 మాడా వీధుల్లో విహరించడం జరుగుతుంది తిరుమల క్షేత్రంలో. తమిళనాడు అటు వెళ్తే కనుక గంధప్పొడి ఉత్సవం రోజు రామానుజుల వారిని చందనంతో అలంకరించి బయటికి తీసుకొచ్చి ఆ చందనాన్ని స్వామివారికి జల్లుతూ అలాగే అక్కడ వచ్చిన భక్తులందరికీ జల్లుకుంటూ ఆనంద ఉత్సాహాల మధ్య స్వామివారి యొక్క తిరునక్షత్ర మహోత్సవాలు అలా జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా రామానుజుల వారి యొక్క జరిగింది. అలాగే మనకు నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని అది ఎవరికి చెప్పకూడదు అని వారి గురువుగారు చెప్తే నేను అంటే ఈ నామం కనుక చెప్తే కనుక నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తారు. అయితే నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఈ యొక్క ప్రజలందరూ కూడా స్వామివారిని ఆ యొక్క నామం స్మరించి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిలోకి నారాయణ వైకుంఠానికి చేరుకోవాలని కోరుకుంటూ ఆయన ఏం చేస్తారంటే గోపురం ఎక్కి మొత్తం అందరికీ వినపడేలాగా నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ చెప్పేయటం జరిగింది. అప్పటి నుండి అయితే ఈయనకి కొంచెం ఒక గురుదోషం అంటే గురు ధిక్కార దోషం కూడా ఉంది. కాకపోతే అయినా సరే అందరూ బాగుపడాలి, అందరికీ నారాయణ మంత్రం అందాలి అన్న ఉద్దేశంతో నారాయణ మంత్రాన్ని అష్టాక్షరి నారాయణ మంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ కూడా వివరించడం జరిగింది. ఆ నామాన్ని అందరూ కూడా స్మరించండి, మీరు కూడా వైకుంఠానికి చేరొచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది రామానుజుల వారు. వాటి గుర్తుగా ఈ యొక్క ఉత్సవాలు అనేది అందుకే రామానుజుల వారు చాలా అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం రామానుజుల వారు కానీ శంకరాచార్యులు గారు కానీ ఇద్దరు కూడా చాలా పాటుపడ్డారు మన హిందూ ధర్మం కోసం. ఆ హిందూ ధర్మం వ్యాప్తి కోసం వీళ్ళిద్దరు కూడా ఒక పిల్లర్ లాగా నుంచుని మన దేశానికి ఆ హిందూ ధర్మం గురించి ఇంకా గొప్పగా చెప్పేలాగా కొన్ని భాష్యాలన్నీ కూడా రాయటం అనేది జరిగింది. అలాంటి రామానుజుల వారి యొక్క తిరునక్షత్రోత్సవాల్లో ఈరోజు గంధప్పొడి ఉత్సవం జరిగింది. రేపటి వీడియోలో గంధప్పొడి ఉత్సవం అయిపోయినాక అభిషేక తిరుమంజన కార్యక్రమం కూడా ఉంటుంది రామానుజుల వారికి. ఆ వీడియో కూడా వస్తుంది. రేపటి వీడియోలో తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను మరీ కోరుకుంటూ రామానుజుల వారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ స్వామివారి నుండి వస్త్రము, అలాగే పూమాలిక, తర్వాత చటారు మర్యాద అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. స్వామివారిని సేవించండి.